నగదు రాలేదన్న కోపంతో 2 ఏటీఎంలను ధ్వంసం చేశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఒక్కటే ఉంది. రాత్రి అక్కడ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు ఓ కానిస్టేబుల్. అతని వంతొచ్చేసరికి ఆ యంత్రం పనిచేయలేదు. కోపం పట్టలేక ఏటీఎంను గట్టిగా 4-5 సార్లు తన్నాడు. ఇంకా కోపం చల్లారక మళ్లీ వచ్చి రెండో ఏటీఎంను తన్నాడు. ఈ సంఘటనలతో ఆ ఏటీఎంలు పాడైపోయాయి. పాడేరు బ్యాంక్ సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళాలు వేశారు. ఉన్న ఒకే ఒక్క ఏటీఎం పాడైపోయేసరికి ప్రజలు డబ్బుల కోసం పాడేరు బ్యాంక్ ఎదుట బారులు తీరారు. అతనికి రాకంటే ఎందుకు అవునా ఆయనే ఎవరంటున్నాను. నగదు రాలేదన్న కోపంతో 2 ఏటీఎంలను ధ్వంసం చేశాడు ఓ కానిస్టేబుల్. ఈ సంఘటన విశాఖ జిల్లా పాడేరులో జరిగింది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఒక్కటే ఉంది. రాత్రి అక్కడ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు ఓ కానిస్టేబుల్. అతని వంతొచ్చేసరికి ఆ యంత్రం పనిచేయలేదు. కోపం పట్టలేక ఏటీఎంను గట్టిగా 4-5 సార్లు తన్నాడు. ఇంకా కోపం చల్లారక మళ్లీ వచ్చి రెండో ఏటీఎంను తన్నాడు. ఈ సంఘటనలతో ఆ ఏటీఎంలు పాడైపోయాయి. పాడేరు బ్యాంక్ సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళాలు వేశారు. ఉన్న ఒకే ఒక్క ఏటీఎం పాడైపోయేసరికి ప్రజలు డబ్బుల కోసం పాడేరు బ్యాంక్ ఎదుట బారులు తీరారు.